ముందుగా మన దేశ ప్రధాని కీర్తిశేషుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన యూనియన్ తరఫున జోహార్లు అర్పిస్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది మేము ఊహించని ఆస్కారం, ఆహ్వానించటం మీ సంస్కారం, మీ వలనే నిలబడింది అక్కడ అధికారం. 76 ఏళ్ల మీ మమకారం ఈ యూనియన్ కి ఇచ్చింది ఒక ఆకారం. సేవ అనుకోలేదు భారం, సేవ దగ్గర పెట్టలేదు బేరం. కావలి నుంచి నేను రాకపోతే నేను చేసినట్టు నేరం. ఎందుకంటే ఇది ఆనందమైన వ్యవహారం. ఇటువంటి నాయకులు సమస్యలు చేశారు పరిష్కారం. అందుకే శ్రీనివాస్ గారి ఆహ్వానాన్ని తెలియదు తిరస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. అసలు ఆ ఏపీ ఎలక్ట్రిసిటీ అనే దాంట్లోనే ఏముందో తెలుసా? ఏముందో చెప్పండి. ఏ అంటే ఎటువంటి, పి అంటే పొరపచ్చాలు లేకుండా, ఈ అంటే ఎల్లప్పుడు, ఎల్ అంటే లక్షణంగా, ఈ అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, సి అంటే కూర్చొని, టి అంటే తీర్చిదిద్దుకొని, ఆర్ అంటే రక్త సంబంధీకులుగా, ఐ అంటే ఇక్కడ, సి అంటే కలిసిమెలిసి, ఐ అంటే ఇష్టమైనట్టుగా, టి అంటే ట్రేడ్ యూనియన్ నడుపుతున్న, వై అంటే యువకులు ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. అది ఒక గవర్నమెంట్ పడిపోవటానికి కారణం ఆనియన్. ఒక గవర్నమెంట్ నడవాలి అంటే ఉండాల్సింది యూనియన్. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలనుంది చాలా. ఆయనకు సేవ అంటే ఆరాధన. ఎంత చేసినా పడుతుంటాడు ఆవేదన. ఆయనకు ఎప్పటికి తీరుతుందో తెలియదు వేదన. ఒకసారి నా క్లాసుకు తీసుకుపోయి చేస్తా బోధన. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాడు శోధన. దానికి కారణం మీ దీవెన. ఆయనే కిష్టయ్య సేన. మహాత్మా ఎలా చేస్తారు మీరు ఇది? ఏ విధంగా పోరాటం? నాకు తెలిసి ఒక యూనియన్ 75 ఏళ్లు గడుపుకొని 76 అసలు ఎప్పుడో అయిపోయేది తారుమారు. ఎవరి పాటికి వాళ్ళు చేసేవారు షికారు. 76 అనేది నేను అనుకున్న పుకారు. కానీ విన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయా బేజారు. ధన్యత చెందింది కొండపల్లి బజారు. ఇట్లా ఉండాలి సార్ మీరు హుషారు. మీరుంటేనే సమస్యలు తారుమారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకుంది డేరు. మిత్రమా జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళ మీద కేరు. వాళ్ళుంటేనే యూనియన్ కు పేరు. యూనియన్ అనే ఆ పేరు కొంచెం మాట్లాడి నాయన. యూనియన్ అనే ఆ పేరు గుండెల్లో ఆపారు వాళ్ళు. ఆ పేరు మీరు చేస్తున్నారు పోరు. వాళ్ళ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. 75 వేళ్లు వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు. 1000 ఏళ్లైనా విజయాలు సాధించి తీరు. అది చెప్పడానికి వచ్చారు ఈ ఊరు. ఎవరు సార్ ఈ రోజుల్లో? అటువంటిది మీరు సానా గారు. మీ యొక్క గొప్పతనం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పేరు పెట్టింది చూడు మీ అమ్మగారు. అటువంటి ఆయన పేరు పెట్టుకున్నటువంటి మీరు ఇన్నేళ్ల వీళ్ల సేవలు మీ జన్మ ధన్యము. మిమ్మల్ని చూడటానికి ఎంతో చేసుకున్న పుణ్యము. మీలాంటి వాళ్లే వాళ్ళకు శరణ్యము. మీరు లేకపోతే వాళ్ళ బతుకులు అరణ్యము. నేనే సార్ మీ ముందు సామాన్యము. నా జన్మ ఈ రోజు ధన్యము. ఆలోచించుకోండి మీరందరూ. ఎన్నైనా అరుచుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి. లోపల బయటకు వస్తే నాయకులతోనే ఉండాలి. నాయకులు వెనకాలనే నడవాలి. నాకు ఆశ్చర్యం ఏంటంటే అందరూ ఇచ్చారు అంటే 100 కోరికలు కొడితే 100 తీర్చారు గవర్నమెంట్. అది వాళ్ళకున్న కమిట్మెంట్. మీరు లేకపోతే గవర్నమెంట్ కు పనిష్మెంట్. అట్లా ఉంటుంది వీళ్ళ ట్రీట్మెంట్. అడిగితే మంత్రి గారు ఇచ్చారు అపాయింట్మెంట్. ఎలా ఉంది సార్ నా కామెంట్? అది వాళ్ళకున్నటువంటి సబ్జెక్టు. వాళ్ళ పని అంతా సేవ అనే ఆబ్జెక్టు. వాళ్ళు మీరేం చెప్పినా చేయరు, రిజెక్ట్. వాళ్ళకు తెలుసు రాబోయే ఎఫెక్ట్. తీసేశారు డిఫెక్ట్. మీ ప్రతి కార్యక్రమాన్ని చేశారు కరెక్ట్. మీరు వాళ్ళతో అయినా చాలా కనెక్ట్. గొప్ప నాయకులు చేసుకున్నారు సెలెక్ట్. వాళ్ళు సేవలో పర్ఫెక్ట్. వాడు మీకు అమ్మవారు ఇచ్చిన గిఫ్ట్. మీ ప్రేమను చేసేవారు థెఫ్ట్. వాళ్ళు మీ భవిష్యత్తుకి ఇస్తారు లిఫ్ట్. వాళ్ళు అమ్మవారు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇప్పుడు చూపించండి సార్ మీ రెస్పెక్ట్. అంత గొప్ప వ్యక్తులు. ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన ఎట్లా చేస్తాడో తెలియదు. స్వారీ సృష్టించాడు ఒక స్టోరీ. యూనియన్ సేవలు అయిపోయాడు ఆరితేరి. మోగించాడు విజయ భేరి. ఆయన కురిపించాడు అటువంటి ఆశల భారీ. ఆయనే గౌరవనీయులు శ్రీ జగదీశ్వర్ మాడపూరి.
మీరు అసలు నేను మిమ్మల్ని నాయకుడు అనుకోలేదు సార్. యువర్ అపియరెన్స్ ఈస్ వెరీ సింపుల్ టు సీ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యు ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ ది యూనియన్. రియల్లీ ఇట్ ఈస్ వండర్ ఫర్ మీ. మరొక ఆయన ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ నడుపుతున్న దళపతి. సార్ ఎంత అదృష్టవంతురాలు సార్ మీ శ్రీమతి. చెప్పలేదు సార్, బ్రాహ్మణ బిడ్డని ఆశీర్వదించాలి నేను, అందుకే వచ్చా. మీరు అందరినీ నడుపుతున్న దళపతి, మీలాంటి పెనిమిటిని పొంది గర్వపడుతుంది మీ శ్రీమతి. ఆ అమ్మవారు మీరు మాకు ఇచ్చిన బహుమతి. మీరు పాటిస్తారు కార్యకర్త ఆనతి. పెద్దవాడినైనా శిరస్సు వంచి చేస్తున్న ప్రణతి. కొంచెం వినండి వాళ్ళు చెప్పే వినతి. మీలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ బ్రతుకులు అవుతా ఆహుతి. వాళ్ళు అడిగేది చాలా పరిమితి. దీనికి వాళ్ళు ఇచ్చారు అటువంటి అనుమతి. ఆయన పేరేసే గణపతి. నేను ఇంకా అక్కడి నుంచి గణపతి గారు రాలేదని అందరిని అడుగుతున్నాను. ఓరే స్వామి, ఆ మాట్లాడే ఆయన గణపతి గారని చెప్పారు. మరొకరున్నారు, కవులలో పేరుగాంచిన వాడు దేవులపల్లి. ఇక ఎండాకాలంలో మనం తింటాం బంగినిపల్లి. మనందరినీ కాపాడుతుంది ఆ కనకదుర్గమ్మ తల్లి. ఆనందంగా ఉండాలి ప్రతి తల్లి చెల్లి. పరవశించాలి. ఈ కార్యక్రమం తర్వాత మీరు ఇంటికి వెళ్లి అటువంటి పరవశించే కార్యక్రమానికి అండగా ఉండేవారి శ్రీ వీరాంజనేయులు మన్నేపల్లి. వీరాంజనేయులు గారు మల్లంపల్లి, శ్రీ మల్లంపల్లి గారికి శిరస్సు వంచి నమస్కారం. నేనెప్పుడు చూడలే, మా కావల్లో ఉన్నా కూడా ఆయన ఫేసు నాకు తెలియదు. యూనియన్ లో కూడా ఆయనకు చిన్న బాసు. అటువంటి మిత్రుని ఇంతకాలం చూడటం పోవటం చాలా లాసు. ఆయన ఎప్పుడు మెయింటైన్ చేయడు క్లాసు, ఎవరితో పెట్టుకోడు క్లాషు. ఆయన ఏదైనా సమస్య చెప్తే చేస్తాడు బ్రెయిన్ వాష్. అటువంటి వాళ్ళు లేకపోతే మన సమస్యలు కావు స్మాష్. ఆయన ఎంత ఖర్చు పెట్టాడా లెక్క పెట్టాడు క్యాష్. పని చేయకపోతే అయిపోతుందని తడుస్తాడు ఆసు. ఆయనే మనకు శ్రీ శ్రీనివాసు. మిత్రమా, ఎవ్వరికి లేని అదృష్టం ఏం తెలుసా? కొండపల్లి ఊర్లో కొండపల్లి ఊర్లలో కొండపల్లి. ఇటువంటి అపూర్వ హరహర మహాదేవ్, అటువంటి అపూర్వ అవకాశం ఇటువంటి వాళ్లతో మీరు చేశారు సహవాసం. ఎంత జాగ్రత్తగా చేస్తావో అభ్యాసం. నీకోసం వదిలిపెట్టొచ్చా నివాసం. మీలో స్వార్థం లేదేం లేసం. మీరు బ్రతుకుతుందే కార్మికుల కోసం. మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళ సంతోషం. మీకు దేవుడిచ్చాడు అవకాశం. మీరు బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం అనే మాట చెప్పటంలో సంతోషం. మీకు తెలియదు చేయటం మోసం. మీరు యూనియన్ నాయకులను తిప్పండి గర్వంగా మీసం. లేకపోతే వేస్తున్నా ఉపన్యాసం. నిన్ను తెలుసుకుంటూ మరొకరున్నారు. అబాబాబాబా, మమ్మల్ని నెడుతున్నాడు వెన్ను తట్టి. జాగ్రత్తగా ఉన్నాడు నిలబెట్టి. సలహా ఇవ్వటంలో ఆయన జగజ్జెట్టి. ఆయనే శ్రీ శోభనాథి సోడశెట్టి. ఈ వయసులో కూడా మీ సలహాలు మాకు ఇస్తూ మీకందరికీ కూడా బాబు, ఇక్కడ ఏ రాజకీయాలు లేవు, ఏ రాజకీయ పార్టీల మాటే లేదు. నాకు తెలిసి ఒక యూనియన్ లో ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా అందరూ ఒక సంఘటిత శక్తిగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరికీ శిరస్సు వంచి మీరు ఏ పార్టీ అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పార్టీ అని చెప్పారు చూడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అడిగినవన్నీ జరపాలంటే నాయకులకు కూడా కొంచెం ఇష్టం. వాళ్లకు మీ మీద ఉంది అపేక్ష. మీ పనులన్నీ చేయాలని నిరీక్ష. కారణం వాళ్లకు మీరు ఉండాలి రక్ష. వాళ్ళకి ఇవ్వండి మీ ఆశీస్సుల భిక్ష. నాయకుల మీద పెంచుకోవద్దు కక్ష. అది చెప్పడానికి కావలి నుంచి వచ్చా. అవునా కదా అధ్యక్ష? దీన్ని చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, క్రమశిక్షణగా. ఎక్కడ వాన పడుతుందో అక్కడి నుంచి భలే భయపడ్డాను సార్. ఎక్కడ రైన్ వస్తుందని భలే భయపడ్డాను. రాదు, వచ్చినా కూడా 4 చినుకులు ఆ గంగమ్మ తల్లి మిమ్మల్ని ఆశీర్వదించడానికి రావాల్సిందే కానీ బిడ్డలకు అన్యాయం చేయదు. ఎందుకంటే మీరెవ్వరికి అన్యాయం చేయలే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ మూల చూడండి, అదుగో ఆ మూల హిమాలయాల దగ్గర సైనికులు. ఆ హిమాలయాల దగ్గర వీర సైనికులు భార్య భర్త భార్య బిడ్డలు కొడుకులు కోడళ్ళు మర్చిపోయి ఎట్లా సేవ చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే దేశం ఎట్టలేదు. మీరు లేకపోతే భారతదేశం లేదు సార్. మీరు లేకపోతే